ఉద్యమ వందనాలు. నిజంగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాన్ని ఏకీభవిస్తూనే మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాము. నిజంగా ఇది ఆత్మగౌరవం పైన ఒక దాడిగా భావిస్తున్నాం. ఇది ఒక అనాగరికమైన చర్య. ఇది జ్ఞానం పైన అజ్ఞానం చేసిన ఒక దాడిగా భావిస్తూనే నిజంగా ఇది ఒక ప్రణాళికబద్ధమైన సంఘటనగా మేము భావిస్తున్నాం. మతోన్మాద శక్తులు చేసిన దాడి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంబేద్కరిస్టులపైన, అదేవిధంగా విప్లవ శక్తులపైన. విప్లవ శక్తులపైననేమో భౌతిక దాడి, అవసరమైతే చంపివేసే క్రమం ఉంటుంది. అదే అంబేద్కరిస్టులపైన ఆత్మగౌరవం పైన దాడి చేసే సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో చూస్తే ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పక్క రాష్ట్రాల్లో జరిగితే ఈరోజు మన రాష్ట్రంలోనికి ప్రవేశించింది ఈ సంస్కృతి. నిజంగా శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి శికార్లకి నిబద్ధులు. అంటే వాళ్ళు ముఖ్యంగా యూత్ను ఒక అంటే అసంబద్ధమైన హేతుబద్ధం కానీ ఒక భావజాలాన్ని ఎన్నుకొని యువతను గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా మత్తు లోపల వాళ్ళ ఒక నవయవనాన్ని నిర్వీర్యం చేస్తూ మరి మతోన్మాదులుగా తయారు చేసే క్రమం మనం ఒకప్పుడు తెలంగాణ ప్రజా సంస్కృతి ఉండేది, విప్లవ సంస్కృతి ఉండేది. దాన్ని ఈ ప్రజాస్వామిక సంస్కృతిని, విప్లవ సంస్కృతిని తగ్గించాలా, నిర్వీర్యం చేయాలంటే ఈ రెండు టార్గెట్లు వల్ల అది మనం ఆలోచించాలి. అది వల్ల రాములు సార్ కావచ్చు, రాములు సార్ గారికి జరుగుతాయి అలా మనకేందని అనుకుంటే రేపు మనకు కూడా జరగవచ్చు. వాళ్ళ సంస్కృతి అనేది సావిత్రిబాయి పూలే నుంచి, అదేవిధంగా గౌరవ వెంకటేష్, పన్సారే, మరి ఈ విధంగా వస్తూనే ఉంది. ఆ రోజే వాళ్ళు హెడ్గేవర్ కానీ, గోవాల్కర్ కానీ, సావర్కర్ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గుర్తించలేదు. నాగపూర్ కేంద్రంగా ఉన్న వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంస్థలో జాతీయ పతాకాన్ని కూడా కొన్ని రోజుల వరకు ఎత్తలేదు. అంటే మన మూలాలను గ్రహించాలి. మరి వారి మూలాలపైన మనం దాడి చేయాలంటే లేదా ఎదుర్కోవాలంటే ఈ అంబేద్కరిస్టులు కానీ, విప్లవ శక్తులు కానీ, రచయితలు, కవులు, కళాకారులందరూ కూడా ఏకమై ఒక ప్రత్యక్ష పోరాటాలకు పోకుండా మనం ముందుకు పోలేము. కాబట్టి అదేవిధంగా మరి సారు వల్ల అంటే ఆ ప్రభుత్వ పాఠశాల ఉన్న ఊర్లో స్థానిక పోరాటాలకు మనం సంసిద్ధం కావాలి. ఎట్ ద సేమ్ టైం ప్యారల్గా కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేపడితేనే మనం ఇక ముందు కనీసం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందని కోరుకుంటూ కేవీపీఎస్ తీర్మానించిన తీర్మానాన్ని ఏకీభవిస్తూ మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే ఉద్యమాలకు మేము సన్నద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం.